మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలో దుర్భర పరిస్థితులు ఉన్నాయని చెబుతున్న కేసీఆర్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ రజతోత్సవ వేడుకలపై చర్చించారు. నరేందర్ రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, బీఆర్ఎస్పీ సమావేశం తెలంగాణ భవన్ లో కొనసాగుతోంది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు మనం చెప్పుకోవాలి. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 15 రోజుల వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో మేబీ ఈ మంత్ ఎండింగ్ వరకు కొనసాగుతాయి. బడ్జెట్ 15 లేదా 18 అని అంటున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా రేపటి నుంచి జరిగేటువంటి ఈ బడ్జెట్ సమావేశంలో స్వయంగా కేసీఆర్ కూడా పాల్గొంటారనేటువంటి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఈ మధ్యకాలంలో పార్టీ ఫిరాయింపులు జరిగినటువంటి విషయం, అదేవిధంగా కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో ఏ రోజు ఎన్ని రోజులు పాల్గొనాలి, అదేవిధంగా రజతోత్సవ వేడుకలు ఏదైతే పార్టీకి సంబంధించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాల్లో అడుగుపెడుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్, వరంగల్లో భారీ బహిరంగ సభ, అదేవిధంగా ఎంట్రీకి సంబంధించి ఎవరైనా కొత్త వాళ్ళు పార్టీలో జాయిన్ కావడం కోసం ఎంట్రీ చేయించుకోవడం కానీ, అదేవిధంగా పార్టీకి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఇన్సూరెన్స్లు, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా కేసీఆర్ లోపల మాట్లాడుతున్నారు. ప్రధానంగా అయితే రేపు జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి రోల్ పోషించాలి, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, కవిత ఎమ్మెల్సీగా ఉంది కాబట్టి మండలిలో ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పాలి, ఆమెతో పాటు సత్యవతి రాథోడ్ ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా ఉన్నారు కాబట్టి ఎవరెవరికి ఎలాంటి ఎజెండాను ఖరారు చేయాలి అనేటువంటి అంశం మీద మండలిలో కవితతో పాటు మిగతా వాళ్ళకి చెప్తున్నారు. అదే సమయంలో హరీష్ రావు, కేటీఆర్కు ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఇంకా సమ్మర్ స్టార్ట్ కాకముందుగానే సీరియస్గా చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నటువంటి ఉదంతం కనిపిస్తుంది. ఓ పక్క హరీష్ రావు కూడా చాలా చోట్ల తిరుగుతున్నారు, మెదక్తో పాటు చాలా చోట్ల. కేటీఆర్ ప్రధానంగా ఇండస్ట్రియల్, గతంలో ఐటీ ఇండస్ట్రీస్ ఏ రకంగా రాష్ట్రానికి వచ్చాయి, ఈ 15 నెలల్లో రాష్ట్రానికి ఏం రాలేదు అన్న విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. గతంలో టీ హబ్ కావచ్చు, చాలా కార్యక్రమాలు తమ హయాంలో నిర్వహించాం 9.5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఏం రాలేదు, కేవలం 2-3 సార్లు విదేశాలకు వెళ్ళి ఊరికైనా టైంపాస్ చేసి వచ్చారు తప్ప రాష్ట్రానికి ఎలాంటి ఉనగూడే అంశాలు ఏం లేవు అనేటువంటి విషయం మీద కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదే సమయంలో హైడ్రా ఇష్యూ, అదేవిధంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించి అనవసరమైన దుబారా ఖర్చులు పెట్టబోతుంది రాష్ట్రం అనే విషయం మీద కూడా సభలో ఎండగట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల్లో రైతాంగ సమస్యలు, రైతు రుణమాఫీ గురించి కూడా మనం చెప్పుకోవాలి. 21,000 కోట్లు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మందికి ఇంకా 30%కి రాలేదు అనే విషయాన్ని కూడా ఈ సమావేశాల్లోనే అధికార పార్టీని ఇరుకబెట్టే ప్రయత్నం చేయబోతోంది. అదే సమయంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇస్తానటువంటి హామీలు ఎక్కడ పోయాయి, అదేవిధంగా పసుపు బోర్డు సంబంధించి నిజామాబాద్లో ఇంకెప్పుడు సాధిస్తారు అన్నటువంటి విషయం కవిత ఇప్పటికే మొన్న కూడా పోయొచ్చింది. ఈ అన్ని అంశాల మీద కూడా సభలో మాట్లాడే అవకాశం ఉంది. ఇక ప్రత్యేకించి కేసీఆర్ గురించి మాట్లాడుకోవాలి. కేసీఆర్ ఇప్పుడు 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు ఈ 15 నెలల్లో. ఈ బడ్జెట్ సమావేశాల్లో 2-3 రోజులకు పైగా వస్తారనే సమాచారం ఉంది. నిన్న కేటీఆర్ కూడా చిట్చాట్లో చెప్పడం జరిగింది, ఖచ్చితంగా కేసీఆర్ రాబోతున్నారు సభకు, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎండగట్టబోతున్నారన్న విషయాన్ని కూడా చిట్చాట్లో చెప్పడం జరిగింది. కనుక కేసీఆర్ ఈ సభకు వచ్చేంత సీను వాస్తవానికి లేకుండే, కానీ 15 నెలలు వేసి చూశారు. ఇక తప్పని పరిస్థితిలో బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు. అదే సమయంలో హరీష్ రావు కూడా కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కనుక ఈ ప్రభుత్వం గతంలో మేము ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి పథకాలు ప్రధానంగా రైతులకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, చాలా అంశాల మీద గతంలో ఎంతో మేలు జరిగింది. ఇప్పుడు వచ్చినప్పుడు ఈ 6 గ్యారెంటీలు కూడా ఎవరికి మేలు చేయట్లేదు, కేవలం ఆర్టీసీ తప్ప మిగతా ఏది కూడా ఉపయోగపడట్లేదు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు కేసీఆర్. అదే సమయంలో బీజేపీని, కాంగ్రెస్ ఒకటే అన్నటువంటి విషయం మీద సభలో గట్టిగానే ఎదుర్కోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. సందీప్, అంటే తొలి రోజు ఒక్కరోజే హాజరవుతారా, మొత్తం సెషన్ మొత్తం హాజరవుతా అనే సందిగ్ధత నెలకొంది. అంటే బీఆర్ఎస్ నేతలు ఏమని చెప్తున్నారు దీని మీద? ఖచ్చితంగా బడ్జెట్ సమావేశంలో రేపు గవర్నర్ ప్రసంగం రోజు ఉంటారు.
అదేవిధంగా బడ్జెట్ పెట్టే రోజు కూడా ఖచ్చితంగా కేసీఆర్ అటెండ్ అవుతారని కూడా సమాచారం ఉంటుంది. ఈ 2 రోజులు అయితే పక్కాగా వస్తారు. మరో 1-2 రోజులు కూడా అదనంగా వస్తారా లేదా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ ఈసారి వస్తారు. గతంలో ఒకసారి మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడిపోయారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినందుకు గజ్వేల్లో ఆయనే ఎమ్మెల్యే కోటాలో ఆయన వచ్చి సంతకం పెట్టి ఒకసారి వెళ్ళారు. మరో సందర్భంలో వచ్చారు. టోటల్గా 2-3 సార్లు మాత్రమే ఈ 15 నెలల్లో వచ్చారు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష హోదాలో ఆయన వచ్చినటువంటి పరిస్థితితో చూసాం. చాలా కాలం ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే పరిమితమయ్యారు. చాలా పక్క కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కూడా ఆరోపణ చేస్తోంది. పదే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కేసీఆర్ పరిమితం అవుతున్నారు. అధికారం ఉన్నప్పుడు మాత్రమే ఆయనకు కావాలి, అధికారం లేకపోతే రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోరా, ప్రతిపక్ష హోదా ఇచ్చిందెందుకు. నిన్నైతే మనం చూసాం రేవంత్ రెడ్డి అన్నాడు ఆయనకు జీతం ఇచ్చుడు కూడా దండగా అన్నటువంటి విషయం కూడా. ఎందుకంటే ఎమ్మెల్యే కోటాలో కావచ్చు, ప్రతిపక్ష హోదాలో ఆయన కొన్ని అలవెన్సెస్ ఉంటాయి, అది కూడా దండగా అనే విషయం కూడా వాటి మీద వాటి మీద ఇప్పటికే కాంగ్రెస్ నేతలు స్పీకర్ కి కంప్లైంట్ కూడా చేశారు. ఎస్, ఇవన్నిటి మీద గడ్డం ప్రసాద్ స్పీకర్తో పాటు అదేవిధంగా మండలిలో కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఉన్న నేపథ్యంలో రేపటి జరిగేటువంటి మొత్తం సభకు సంబంధించినటువంటి దాంట్లో బీఆర్ఎస్ రోల్ చాలా ఉండబోతోంది. పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఇరుకోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టుకు పోయారు, అక్కడ తీర్పు కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళని కూడా సపరేట్ కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన ఎమ్మెల్సీ రిజల్ట్లో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి మరింత ఇబ్బంది పోయినటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు. బట్ ఏదైనా కూడా ఈ మొత్తం వ్యవహారం మీద, ఈ 7-8 నెలల్లో జరిగినటువంటి పరిణామాల మీద, లగచర్లలో జరిగినటువంటి ఇష్యూ మీద, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా రేపు బీఆర్ఎస్ పార్టీ వచ్చే 10-12 రోజులు ఉండబోతోంది. మనం ఈ సభ సంబంధించినటువంటి ఇష్యూస్లో ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్ ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ప్రజెంట్ 2 ఎమ్మెల్యేలు మరి రాజశేఖర రెడ్డి కానీ అనిల్ యాదవ్ ఇద్దరు కూడా ప్రజెంట్ ఈ సమావేశానికి కాలేదు. అదేవిధంగా ఎమ్మెల్సీలు షంబీర్పూర్ రాజు, తక్కెలపల్లి రవీందర్ కూడా గత కొద్ది రోజులుగా వాళ్ళు విదేశాల్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు రావడానికి కొంత టైం పడుతుంది అనేటువంటి విషయం చెప్పారు. అందుకనే 3 ఎమ్మెల్సీలు 2 ఎమ్మెల్యేలు రాలేదనేటువంటి విషయం అయితే తెలుస్తోంది. ఏదైనా కూడా చాలా హాట్గా కొనసాగుతుంది. 2.5 గంటలుగా కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్సీలకు కూడా ఈ మండలిలో, అసెంబ్లీలో ఎలాంటి రోల్ పోషించాలి, కాంగ్రెస్ని ఎలా ఇరుకున పెట్టాలి అనేటువంటి అంశం ఏదైనా ప్రధానమైన ఎజెండాగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సందీప్, థ్యాంక్ యూ నరేందర్.